హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు వీఎం రాయలసీమ మదర్స్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాల్టి మన వెరైటీ రెసిపీ బొరుగులతో బర్ఫీ. మేము బొరుగులు అంటామండి, కొంతమంది మరమరాలు అంటారు. ఎవ్వరు యూట్యూబ్లో చేయని కొత్త రెసిపీ చేస్తున్నారు అత్తమ్మ. చాలా చాలా టేస్టీగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. ఈ రెసిపీని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి డెఫినెట్గా అత్తమ్మ చెప్పిన టిప్స్ పాటించి చేయండి. బర్ఫీ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ప్రాసెస్లోకి వెళ్దాము. ఈ రెసిపీకి ముందుగా ఒక ప్యాన్లో బాదం కాజుని వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పక్కన ఉంచాలి. అదే ప్యాన్లో ఒక పెద్ద కప్పు బొరుగులు వేసి లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకొని పక్కన ఉంచాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న బాదం కాజు మరమరాలు వేసి మెత్తగా పౌడర్ చేసి పక్కన ఉంచాలి. ఒక పెద్ద కప్పు బొరుగులు తీసుకుంటే మాకు ఈ కప్ నిండా వచ్చిందండి. మీరు మీ క్వాంటిటీని బట్టి బొరుగులు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లో కొన్ని మిల్క్ యాడ్ చేసుకొని బాయిల్ చేసి పక్కన ఉంచి చల్లార్చుకోవాలి. ఈలోపు ఒక అల్యూమినియం టిన్లో ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ షుగర్ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ గోరువెచ్చగా ఉన్న మిల్క్ యాడ్ చేసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే గ్రైండ్ చేసిన మరమరాల మిశ్రమం వేసి కొన్ని మిల్క్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అందులోనే కొంచెం ఎండు కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. చేతులతో బాగా బలం ఉపయోగిస్తూ చపాతీ పిండిలా కలిపి టిన్నులో పెట్టి ఇలా స్ప్రెడ్ చేసి ఒక 5 మినిట్స్ ఉన్నిచ్చి ఇలా పీసెస్లా కట్ చేసి ఒక ప్లేట్లో వీటిపైన బాదం పెట్టి సర్వ్ చేసాము. ఎంతో టేస్టీగా స్మూత్గా మరమరాల బర్ఫీ అత్తమ్మ చెప్పిన చిన్న టిప్స్ పాటించి ట్రై చేయండి. మీకు కూడా సూపర్ టేస్టీగా వస్తుంది. అలాగే మీరు ట్రై చేసిన రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్కి షేర్ చేయండి. బై ద వే ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు, మమ్మల్ని ఇంతవరకు మీ సపోర్ట్తో ముందుకు నడిపించిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ సపోర్టింగ్తో ఇలాగే మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.